హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి పార్వతీపురంలో అయితే మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మొత్తంగా 18 కంపెనీలు అయితే వస్తున్నాయి. మన ఛానల్లో వచ్చేసరికి మెగా జాబ్ మేళాస్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఫార్మా జాబ్స్, వాయిస్ ప్రాసెస్ మరియు విశాఖపట్నం జాబ్స్, హైదరాబాద్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఇలా ఒకటి ఏంటండి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ జెన్యూన్గా జాబ్ నోటిఫికేషన్స్ ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే అందిస్తాను. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే కంపెనీ నేము, జాబ్ రోలు, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, శాలరీ మరియు జాబ్ లొకేషను, ఏజ్ లిమిట్, జెండరు మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతాయి. జస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జస్ట్ 2 to 3 minutes మాత్రమే ఉంటుంది. వేరే పని చేస్తూ ఈ వీడియో చూసినట్లయితే మీకు ఏం అర్థం కాదు. జస్ట్ చాలా తక్కువ టైమే ఉంటుంది. ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్గా చూడండి. ఇక్కడ వచ్చేసరికి టాటా ఎలక్ట్రానిక్స్లో వచ్చేసరికి అసెంబ్లీ ఆపరేటర్గా తీసుకుంటారు. 10th క్లాస్ అయ్యి చదువు ఉండాలన్నమాట. 10th క్లాస్ అండ్ అబవ్ చదువుకున్న మీరైతే అప్లై చేసుకోవచ్చు. 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 19,500 శాలరీ అయితే ఇస్తారు. బెంగళూరులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. డీమార్ట్లో వచ్చేసరికి పిక్కర్స్, ప్యాకర్స్, క్యాషియర్స్ మరి అసోసియేట్గా తీసుకుంటారు. 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ మరి అబవ్ చదువుకుని ఉండాలి. మన విశాఖపట్నంలో మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఎస్బీఐ కార్డ్స్లో వచ్చేసరికి BRE టీమ్ లీడర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. ఇంటర్మీడియట్ అండ్ అబవ్ చదువుకొని ఉండాలి. 18,000 శాలరీ అయితే ఇస్తారనమాట. విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా హెట్రోలో వచ్చేసరికి ప్రొడక్షన్లో 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. BSc, BCom, BA చదువుకున్న వాళ్ళకి 15,000 శాలరీతో మరియు మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళకి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చదువుకున్న వాళ్ళకి మరి QCలో వచ్చేసరికి MSc కెమిస్ట్రీ మరియు SMT ప్రొడక్షన్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ ఎనీ చదువుకొని ఉండాలన్నమాట. సో హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీ చుట్టుపక్కల కూడా డిప్లొమా, BSc, BCom, BA, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసి చాలామంది అయితే ఉంటారు. సో దయచేసి వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం షేర్ చేసే ఒక వీడియో వల్ల నలుగురికి ఒక మంచి జరుగుతుందంటే అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి. సో అపోలో ఫార్మసీలో వచ్చేసరికి ఫార్మసిస్ట్ అయితే కావాలంటున్నారు. MPharmacy, B.Pharmacy, D.Pharmacy విత్ PCA సర్టిఫికేట్ ఉండాలి. రిటైల్ ట్రైన్ అసోసియేట్గా 10th క్లాస్ మరి ఎనీ డిగ్రీ చదువుకొని ఉండాలి. మరియు ఫార్మసీ అసిస్టెంట్గా 10th క్లాస్ చదువుకొని ఉండాలండి. మన విజయనగరం, విశాఖపట్నంలో మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా జాబ్ డీలర్స్లో వచ్చేసరికి ఇంటర్న్షిప్, టెలికాలరు, అదేవిధంగా ట్రైనీ, ఇంజనీరు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హెల్పర్గా ఇంటర్ మరియు అబవ్ చదువుకున్న వాళ్ళకి 20,000 శాలరీతో మన విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో స్నైడర్ కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ అండి. స్నైడర్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్రొడక్షన్ మెయింటెనెన్స్ QCలో వచ్చేసరికి 10th క్లాస్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ చదువుకొని ఉండాలి. 15,000 శాలరీతో పాటు PF వాళ్ళే క్రియేట్ చేస్తారు. ESI ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, మరి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మంజుశ్రీ టెక్నో ప్యాక్లో వచ్చేసరికి అప్రెంటిస్షిప్ అయితే కావాలంటున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకొని ఉండాలి. 2.2 lakh per annum అయితే ఇస్తారు. మన అచ్యుతాపురంలోనే మేల్ క్యాండిడేట్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆక్సిమమ్ ల్యాబ్స్లో వచ్చేసరికి కెమిస్ట్ అయితే కావాలంటున్నారు. BSc చదువుకొని ఉండాలి. సో అచ్యుతాపురంలో BSc చదువుకొని ఉండి మన విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో కూడా ఎవరైనా చదువుకొని ఉన్నట్లయితే BSc వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి BSc కెమిస్ట్రీ వల్ల అప్లై చేసుకోవాలని. నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకొని ఉండాలి. మన విశాఖపట్నం మరియు విజయనగరంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీ చుట్టుపక్కల కూడా డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి BCG బెడ్ సైడ్ కేర్ గివర్ నర్సెస్ అయితే కావాలంటున్నారు. 35,000 వరకు అయితే ఇస్తారు. వైజాగ్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 45 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. సో చాలా మంచి జాబ్స్. ఎవరైతే కేర్ టేకర్లు ఉంటారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ. మరియు సెడెక్స్లో వచ్చేసరికి 10th క్లాస్ మరి అబోవ్ ఉండాలండి. 16,000 శాలరీతో కాకినాడలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మన విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ మల్టిపుల్ లొకేషన్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మీరు చేసే ఒక్కో షేరు చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మెగా జాబ్ మేళా పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్ దగ్గర అయితే ఉంటుందండి. సో యూత్ ట్రైనింగ్ సెంటర్
సీతంపేట దగ్గర అయితే జరుగుతుంది. డేట్ వచ్చేసరికి 11th June 2025. అంటే ఇంకా వారం రోజులు అయితే ఉంది కాబట్టి వారం రోజుల కన్నా పైన ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పక్కా జాబ్ అయితే వస్తుంది. సో జాబ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఒకే దగ్గర వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకుంటే మరి ఇక్కడ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. అదేవిధంగా నా వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోయింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తాను. జై హింద్.